హలో అండి. ఈరోజు నేను పొన్నూరు ఆంజనేయ స్వామి గుడి చూపించాలనుకుంటున్నాను. ఈ గుడి చాలా పురాతనమైన గుడి అండి. చాలా పురాతనమైన గుడి, చాలా పెద్ద గుడి కూడా. ఈ గుడిలో చాలా భారీ ఆంజనేయ స్వామి కొలువై ఉన్నాడు. అందరూ తప్పకుండా దర్శించండి. చాలా మహిమ గల గుడి. ఈ గుడిలో ఆంజనేయ స్వామితో పాటు ఆలయాలు కూడా ఉన్నాయండి. ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి గుడి, చాలా ఆలయాలు ఉన్నాయండి. హనుమాన్ గుడితో పాటు శివాలయం, కోటి శివలింగాలు, చాలా పెద్ద గుడి అండి. చూడాలంటే చాలా పురాతనమైన గుడి. తప్పకుండా ఒక్కసారి అందుబాటులో దగ్గరలో ఉన్నవాళ్ళు దర్శించండి. దీపస్తంభం ఉంటుంది. చాలా మెల్లికలుగా పైకెక్కితే ఒక్క దీపం వెలిగిస్తూ ఉంటారు ఎప్పుడు ఆవు నెయ్యితో. చాలా బాగుంటుందండి. ఒకసారి దర్శించండి. ఇంత పెద్ద హనుమాన్ విగ్రహాన్ని నేను అయితే ఎక్కడా చూడలేదు. మరి వేరే ఎక్కడైనా ఉందేమో నాకైతే తెలియదు. ఇది చాలా భారీ విగ్రహం అండి. చూడండి, స్వామివారి రథం ఎంతుందో. ఆ రోజుల్లో ఊరేగించేవాళ్ళం, కానీ ఇప్పుడైతే ఆ విగ్రహాన్ని దీని మీద పెట్టడం అసాధ్యం అండి. మరి ఇది వేరే విగ్రహాలు ఏమన్నా పెట్టి ఊరేగిస్తారేమో. దత్తాత్రేయుడు, నంది విగ్రహం చూడండి ఎంత పెద్దదో. చాలా భారీ విగ్రహాలు ఉన్నాయండి. ఈ గుడి చూడటానికి చాలా సమయం కూడా పడుతుంది. ప్రశాంతంగా ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా అన్ని ఆలయాలు దర్శించుకొని తిరిగి